రంజాన్ అంటే కేవలం ఉపవాసం ఉండటమే అనుకుంటున్నారా? కాదు మామా. అసలు ఈ నెలలో ఎందుకు ఉపవాసాలుంటారో తెలుసా? ప్రపంచంలో తిండి లేక అలమటించే నిరుపేదవాడి ఆకలి బాధ ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా అనుభవించి తెలుసుకోవాలని. ఆకలి విలువ తెలిసినప్పుడే కదా మామా మనకు ఎదుటివాడికి సాయం చేయాలనే ఆలోచన వచ్చేది. సుమారు 1400 ఏళ్ల క్రితం ఇదే పవిత్రమైన నెలలో ఖురాన్ గ్రంథం భూమిపైకి అవతరించింది. అందుకే ఈ నెలను ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ నెలలో చేసే జకాత్ వల్ల సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నదే అసలైన ఉద్దేశం. మనలోని అహాన్ని చంపుకొని లోని అహాన్ని చంపుకొని మనసుని శుద్ధి చేసుకునే అద్భుతమైన సమయం ఇది. ఈ పవిత్ర నెల మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ ముబారక్. ఈ గొప్ప విషయాన్ని అందరికీ షేర్ చేయండి మామా. డౌన్లోడ్ షేర్ చాట్. రంజాన్ అంటే కేవలం ఉపవాసం ఉండటమే అనుకుంటున్నారా? కాదు మామా. అసలు ఈ నెలలో ఎందుకు ఉపవాసాలుంటారో తెలుసా? ప్రపంచంలో తిండి లేక అలమటించే నిరుపేదవాడి ఆకలి బాధ ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా అనుభవించి తెలుసుకోవాలని. ఆకలి విలువ తెలిసినప్పుడే కదా మామా మనకు ఎదుటివాడికి సాయం చేయాలనే ఆలోచన వచ్చేది. సుమారు 1400 ఏళ్ల క్రితం ఇదే పవిత్రమైన నెలలో ఖురాన్ గ్రంథం భూమిపైకి అవతరించింది. అందుకే ఈ నెలను ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ నెలలో చేసే జకాత్ వల్ల సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నదే అసలైన ఉద్దేశం. మనలోని అహాన్ని చంపుకొని లోని అహాన్ని చంపుకొని మనసుని శుద్ధి చేసుకునే అద్భుతమైన సమయం ఇది. ఈ పవిత్ర నెల మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ ముబారక్. ఈ గొప్ప విషయాన్ని అందరికీ షేర్ చేయండి మామా.